Hi, welcome to ANR Tutorials. ANR RRB మ్యాథమెటిక్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో క్లాస్ 11 అనేది చూద్దాం. దీంట్లో ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్స్, మీకు చాలా మందికి ఈ క్వశ్చన్స్ లో ఎక్కువ టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. నేను మీకు బెస్ట్ 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 షార్ట్ ట్రిక్, బెస్ట్ అప్రోచ్ చెప్తాను మీకు దీంట్లో. సో ఇదేముంది సార్, ఈజీగా చేయొచ్చు అంటే చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. 1 minute 1.5 minute తీసుకుంటారు చాలా మంది. సో మనమైతే చూసి చెప్పేద్దాం డైరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఎక్కడి నుంచో తీసుకురావట్లేదు. ఈ రీసెంట్ గా వచ్చిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి దీంట్లో నేను చెప్పే దాంట్లో. సో ఫస్ట్ రైల్వే కానీ, ఎస్ఎస్సి కానీ, ఐబిపిఎస్ కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? స్మార్ట్ అప్రోచ్ ఉన్న వాళ్ళు, హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళు కావాలి. సో కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారంటే, కావాలని సింప్లిఫికేషన్ ఎక్కువ చేసేవి అంటే హార్డ్ వర్క్ చేపిస్తారు. కొన్ని క్వశ్చన్స్ స్మార్ట్ వర్క్ చేపిస్తారు, అంటే ఇతను పచ్చగట్టగలడా లేదా, ఆ క్వశ్చన్ చాలా సింపుల్ చూసి చెప్పగలడా లేదా. రేపు పొద్దున ఏదైనా రైల్వే జాబ్ లోనే ఎక్కారనుకోండి, టిపికల్ ఒక సవాల్ అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. సపోజ్ కి ఏఎల్పిఏ ఉన్నాడు, లోకో పైలట్ ట్రైన్ నడుపుతున్నప్పుడు సడన్ గా సొంత డెసిషన్ ఒకటి తీసుకోవాలి. కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి కదా, స్పాంటేనియస్ గా. ఆ చతురత ఉందా లేదా, ఆ నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేస్తాడు ఇటువంటి క్వశ్చన్స్ ద్వారా. ఎవరైనా ఎగ్జామ్ ఎందుకు పెడతారు? సిబిటి ఎగ్జామినేషన్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, వీటిలో చెక్ చేసేది ఏంది? నీ మైండ్, నీ పవర్, నీ గుర్తు పెట్టుకునే తెలివి, నీ సామర్థ్యము, అదే విధంగా నీ యొక్క స్మార్ట్నెస్. సో కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ లో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడగానే ఎంతమంది స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేయడం ఆప్షన్ ఏని చూసుకుంటూ, బిని చూసుకుంటూ, సిని చూసుకుంటూ, డిని చూసుకుంటూ, ఒక్కొక్క దాన్ని డబల్ సార్లు గుణిస్తూ ఆన్సర్ వచ్చిందా మ్యాచ్ చేసుకొని ఫస్ట్ ఏ ఆప్షన్ చూసుకుంటాం. 0.0243, మళ్ళీ 0.0243. సో దీన్ని 2 సార్లు గుణిస్తే పైకి రావాలి, అంతే కదా. వర్గమూలం, లోపల ఉన్న దానికి వర్గమూలం అంటే ఏంది? దీని యొక్క వర్గమే, ఆప్షన్ యొక్క వర్గమే. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే తెల్లారిపోతుంది. సో కాబట్టి చాలా మంది ఈ విధంగా చేస్తారు. అఫ్ కోర్స్ వాళ్ళకి తెలియక. సో నేను ఇప్పుడు వాళ్ళందరినీ షార్ప్ చేయడానికి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. 50% మెంబర్స్ ఇదే మోడల్ ఫాలో అవుతారు, మిగతా 50% మెంబర్స్ కొద్దిగా తెలివిగా ఆలోచిస్తుండొచ్చు. సో ఏదేమైనా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా పాత మోడల్ ని ఫాలో అవుతారు. సో అటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఒకసారి నేను చెప్పేది వినండి. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చాయంటే రేపు పొద్దున మనం విత్ ఇన్ సెకండ్స్ లోనే చేసేయచ్చు. మిగతా వాళ్ళకంటే స్మార్ట్ గా ముందుకు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఒక క్వశ్చన్ చేసే లోపలే మనం 2 క్వశ్చన్స్ ఇట్లాంటి సాల్వ్ చేసేయచ్చు. సో వాళ్ళకంటే ముందు ఉండొచ్చు. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది అందరికి తెలిసిన మోడలే. పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8. సో పాయింట్ తర్వాత ఎన్నైతే ఉంటాయో వర్గమూలంలో, పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు అయితే ఉంటాయో ఆప్షన్ వచ్చేపాటికి దాంట్లో సగమే ఉండాలి. సో పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి క్వశ్చన్ లో? పాయింట్ తర్వాత 8 అంకెలు ఉన్నాయి. దీంట్లో సగం అంటే ఎంత? 4. సో ఆప్షన్ లో పాయింట్ తర్వాత 4 అంకెలు ఎక్కడ ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ 5 ఉన్నాయి, సో ఇది కాదు. ఇక్కడ 6 ఉన్నాయి, ఇది కాదు. ఇక్కడ 4 ఉన్నాయి, ఇది అవ్వచ్చు. ఇక్కడ 3 ఉన్నాయి, ఇది కాదు. ఇది ఇంకా అవ్వచ్చు అంటే ఇది ఒకటే మిగిలింది కాబట్టి ఆప్షన్ సి. డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. సార్ మరి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ లో కూడా సపోజ్ కి ఇక్కడ ఈ విధంగా ఇచ్చాడు అనుకుందాం. ఆప్షన్ ఏలో ఈ విధంగా కాదు, 0.0023 ఈ విధంగా ఇచ్చాడు అనుకుందాం. ఒకవేళ ఏ ఆప్షన్, సార్ మీరు చెప్పారు బాగానే ఉంది మోడల్, మీరు చెప్పినట్టు లోపల పాయింట్ తర్వాత 8 అంకెలు ఉన్నాయి కాబట్టి బయట 4 అంకెల తర్వాత వస్తే ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ సి ఉంది అంటారు కదా. సో ఇప్పుడు ఇంకొక మోడల్కి వెళ్ళిపోదాం. ఇందాక చెప్పింది ఫస్ట్ మోడల్, ఈ మోడల్లో ఎటువంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఈ సెకండ్ మోడల్, ఇది కూడా సేమ్ మోడల్, ఎటువంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఇందాక మనం ఏం చూసాం, పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి చూసాం కదా. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి చూడండి. పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3. సో పాయింట్ తర్వాత 3 సున్నాలు ఉన్నాయి. నేను ఇక్కడ పక్కన మీకు ఒక చార్ట్ ఇచ్చాను. పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉంటే ఆన్సర్ లో పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత 3 సున్నాలు ఉన్నాయి అంటే మనం ఈ లైన్ లో ఉన్నాం. పాయింట్ తర్వాత 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ లో పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉండాలి? కేవలం 1 సున్నానే ఉండాలి. ఆన్సర్ లో పాయింట్ తర్వాత 1 సున్నా ఉన్నది ఎక్కడుంది చూడండి. ఇక్కడేమో 2 సున్నాలు ఉన్నాయి, సో ఇది కాదు. ఇక్కడేమో 3 సున్నాలు ఉన్నాయి, ఇది కాదు. ఇక్కడ పాయింట్ తర్వాత 1 సున్నా ఉంది, ఇది. ఇక్కడ పాయింట్ తర్వాత అసలు సున్నానే లేదు, సో ఇది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ సి. ఈజీగా చెప్పేయచ్చు. సో ఇటువంటి మెథడ్ లో మీరు ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ చార్ట్ చూడండి. ఈ చార్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, క్వశ్చన్ లో పాయింట్ తర్వాత 1 సున్నా ఉంటే ఆన్సర్ లో పాయింట్ తర్వాత అసలు సున్నా ఏమీ ఉండదు. క్వశ్చన్ లో పాయింట్ తర్వాత 2 సున్నాలు ఉంటే ఆన్సర్ లో పాయింట్ తర్వాత 1 సున్నా ఉంటుంది. క్వశ్చన్ లో పాయింట్ తర్వాత 3 సున్నాలు ఉంటే ఆన్సర్ లో పాయింట్ తర్వాత 1 సున్నా ఉంటుంది. క్వశ్చన్ లో పాయింట్ తర్వాత 4 సున్నాలు ఉంటే ఆన్సర్ లో పాయింట్ తర్వాత 2 సున్నాలు ఉంటాయి. క్వశ్చన్ లో పాయింట్ తర్వాత 5 సున్నాలు ఉంటే ఆన్సర్ లో పాయింట్ తర్వాత 2 సున్నాలు ఉంటాయి. క్వశ్చన్ లో పాయింట్ తర్వాత 6 సున్నాలు ఉంటే ఆన్సర్ లో పాయింట్ తర్వాత 3 సున్నాలు. ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మోడల్లో చేయొచ్చు, ఒకవేళ అది కుదరపోతే సెకండ్ మోడల్లో చేయొచ్చు. ఏది కుదరపోతే లాస్ట్ కి గుణించుకుంటానే కూర్చోవాలి మనం.
సో అటువంటి క్వశ్చన్ కూడా ఇస్తాడు. సో ఇది క్వశ్చన్ చేశాం కదా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు, నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు, అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించి ఉంటాయి. బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే 499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్, పైన చూపించిన 5 బుక్స్ లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్ తీసుకుంటే మీకు 960 రూపీస్ పడుతుంది. సో 960 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే 1399, 4 బుక్స్ అయితే 1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే 400 రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి, ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకైతే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు, దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీకు 1360 రూపాయలు పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే కి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ కి పంపండి. సో వాట్సాప్ నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు, మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాసులు అనేది వినొచ్చు 1 ఇయర్ వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. నేను చెప్పిన మెథడ్ లో చేద్దాం చూడండి. 1 2 3 4 5 6 పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి అంకెలు. సో ఆన్సర్ లో పాయింట్ తర్వాత 3 రావాలి. సో ఇక్కడ పాయింట్ తర్వాత అన్ని 3 ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్ ఫెయిల్ అయిపోయింది. సెకండ్ మెథడ్ చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 సున్నాలు ఉన్నాయి. పాయింట్ తర్వాత 2 సున్నాలు ఉన్నాయి, అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు రావాలి? ఆన్సర్ లో 1 సున్నా. పాయింట్ తర్వాత 1 సున్నా ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. తిరుగులేదు, ఇంకా అంతే, డైరెక్ట్ పెట్టేయడమే. ఇంకా చేసుకుంటా కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. 5476కి వర్గమూలం ఎంత కనుక్కోవాలి? 74 ఇంటూ 74 74 4 16, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 ఫెయిల్ మోడల్స్ ఫెయిల్ అవుతే అప్పుడు 5476కి వర్గమూలం కనుక్కొని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది సేమ్ 0.0324 అండర్ రూట్ 0.0324 యొక్క వర్గమూలం కనుగొనండి. సో ఇందాక చెప్పిన ఫస్ట్ మోడల్ ఏంది? 4 ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత ఆన్సర్ లో పాయింట్ తర్వాత ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. సో ఆన్సర్ లో పాయింట్ తర్వాత 2 ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ మోడల్లో ఒక ఎలిమినేట్ చేసాము, ఆన్సర్ బి కాదు, ఆన్సర్ డి కాదు. ఇప్పుడు పాయింట్ తర్వాత 1 సున్నా ఉంది. సో పాయింట్ తర్వాత 1 సున్నా ఉంటే ఆన్సర్ లో పాయింట్ తర్వాత 1 సున్నా కూడా ఉండకూడదు. ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్ లోని. సో పాయింట్ తర్వాత 1 సున్నా కూడా లేనిది ఇక్కడ 1 సున్నా ఉంది. సో ఇది కాదు, ఇది 1 సున్నా ఉంది, ఇది కాదు. సో ఇక్కడ సున్నా లేదు, ఇదే ఆన్సర్. ఇది ఆల్రెడీ ఇందాక ఎలిమినేట్ అయిపోయింది, బిడి. సో ఇది ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయింది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. చూసి చెప్పేయడమే. నెక్స్ట్ ఇది హోంవర్క్ చేయండి మీరే.